అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది. 42 ఏళ్ల క్రితం బీజేపీ ఆవిర్భావం రోజు అటల్ బిహారీ వాజ్పేయి అన్న మాటలివి. ఆయన చెప్పినట్టు దేశంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. ఉత్తరాది పార్టీగా ఉన్న ముద్రను దాటి ఈశాన్య రాష్ట్రాలలో పాగా వేసి దక్షిణాదిలోనూ సత్తా చాటేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన బీజేపీ 4 దశాబ్దాలు పూర్తి చేసుకున్న కాషాయ పార్టీ. 2 లోక్సభ సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం 2014లో 281 సీట్లతో అధికారంలోకి కమలనాథులు. హిందుత్వ ఎజెండాతో ప్రజల్లోకి దూసుకొచ్చిన బీజేపీ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న ఆవిర్భవించింది. 42 ఏళ్లు పూర్తి చేసుకుని ముందుకు సాగుతోంది. బురదలో పుట్టిన కమలమంటూ అప్పటి ప్రత్యర్థి నాయకులు ఈసడించారు. రాజకీయాలనే బురదలో స్వచ్ఛమైన కమలంగా ఆవిర్భవించిన పార్టీ అంటూ వాజ్పేయి, అద్వానీ లాంటి నేతలు కౌంటర్లిచ్చారు. జాతీయవాద రాజకీయ పార్టీగా హిందుత్వ ముద్రతో ముందుకొచ్చిన బీజేపీ ప్రస్థానం ప్రత్యేకం. 4 దశాబ్దాల్లో ఎన్నో ఆటుపోట్లను చూసింది. ఇప్పుడు దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. 2 లోక్సభ సీట్లతో మొదలైన బీజేపీ ఒక్కో మెట్టు ఎక్కుతూ దేశంలో తిరుగులేని పార్టీగా నిలబడింది. భారతీయ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ పుట్టింది. దేశం 2 ముక్కలైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మరో పార్టీ ఉండాలని భావించారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. దేశ విభజన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై జరిగిన దారుణాల్ని నిరసిస్తూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అప్పటి ప్రధాని నెహ్రూకి లేఖ రాశారు. ఆయనే 1952లో భారతీయ జనసంఘ్ స్థాపించారు. ఆర్ఎస్ఎస్తో ప్రభావితులైన జాతీయవాదులు ఆ పార్టీలో చేరారు. ముఖర్జీ మరణం తర్వాత దీనదయాళ్ ఉపాధ్యాయ జనసంఘ్ బాధ్యతలు స్వీకరించారు. 1952లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో జనసంఘ్ పోటీ చేసి 3 సీట్లే సాధించినా 1971 ఎన్నికల నాటికి 22 సీట్లతో ధీటైన ప్రతిపక్షంగా ఎదిగింది. ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే తాటిపైకి రావాలన్న జయప్రకాష్ నారాయణ్ పిలుపుతో జనతా పార్టీలో జనసంఘ్ లీనమైంది. 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది జనతా ప్రభుత్వం. జనతా తరపున ఎక్కువ మంది జనసంఘ్ నేతలే విజయం సాధించారు. ఇతర నేతల అంతర్గత కుమ్ములాటలతో ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడలేకపోయింది. జనతా పార్టీలోని ఇతర నాయకులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థతో అనుబంధం తెంచుకోవాలని జనసంఘ్ నేతలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో జనసంఘ్ నాయకులంతా జనతా పార్టీని వీడి సరికొత్త పార్టీకి శ్రీకారం చుట్టారు. అలా 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. దేశమంతా ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అనే భ్రమల్లో ముంచెత్తింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన 1984 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లే వచ్చాయి. అయినా అధైర్యపడకుండా అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ పార్టీని ముందుకు నడిపించారు. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో వచ్చిన 1989 ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా పుంజుకుంది. 85 లోక్సభ సీట్లను సాధించి ప్రత్యర్థులు వణికిపోయేలా చేసింది. భవిష్యత్తులో అధికారంలోకి వస్తామన్న ధైర్యాన్ని కల్పించారు వాజ్పేయి, అద్వానీ. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిచ్చింది. మళ్లీ జనతా ప్రభుత్వం కథే పునరావృతమైంది. ప్రభుత్వం 2 ఏళ్లకే కూలిపోయింది. 1991 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మొదటిసారి 100కు పైగా సీట్లను కైవసం చేసుకుంది. 120 చోట్ల గెలుపొంది ప్రతిపక్షంగా ఎదిగింది. 1996 పార్లమెంటు ఎన్నికల్లో 161 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. తొలిసారి బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాన మంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి బాధ్యతలు స్వీకరించారు. అయితే లోక్సభలో మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది. 1998లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ కమలం పార్టీని అత్యధిక సీట్లు సాధించింది. 182 సీట్లు సాధించడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్పేయి రెండోసారి ప్రధాని అయ్యారు. 13 నెలల తర్వాత జయలలిత నేతృత్వంలోని ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ల కజగం పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఒకే ఒక్క ఓటుతో అటల్ ప్రభుత్వం పడిపోయింది. అలా మరోసారి బీజేపీ పాలన 3 నాళ్ల ముచ్చటగానే ముగిసింది. 1998లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో పోఖ్రాన్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించడంతో బీజేపీకి బూస్ట్ వచ్చింది.
1999 ఎన్నికల్లో బీజేపీ 180 సీట్లతో గెలుపొందింది. వాజ్పేయి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం 5 ఏళ్లు విజయవంతంగా సాగింది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో పలు రంగాల్లో సంస్కరణలు జరిగాయి. మితిమీరిన అంచనాలతో ఇండియా షైనింగ్ అంటూ చేసిన ప్రచారం బెడిసికొట్టడంతో 2004 ఎన్నికల్లో ఓటమి పాలైంది. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాల కారణంగా 2014 ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీ సాధించింది. సొంతంగా 281 స్థానాలను గెలుచుకుంది. మిత్రపక్షాలతో కలిసి 337 చోట్ల గెలుపొందడంతో మోడీ ప్రధానమంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో కమలం పార్టీ మరింత పుంజుకుంది. ఆ పార్టీ సొంతంగా 300 సీట్లు సాధించి సంచలనం సృష్టించింది. మిత్రపక్షాల అవసరం లేకుండా మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. దీంతో రెండోసారి నరేంద్ర మోడీ ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. 2014 వరకు 2 కోట్లకు మించిన బీజేపీ సభ్యుల సంఖ్యను 10 కోట్లకు పెంచాలని అమిత్ షా పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వాల నమోదును 2014 నుంచి ఉద్యమ రీతిలో చేపట్టారు. 2015 ఏప్రిల్ 21 నాటికి సభ్యత్వ నమోదు 10 కోట్లకు చేరింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక సభ్యులున్న రాజకీయ పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు చైనాలో కమ్యూనిస్టు పార్టీ 8.8 కోట్ల మంది సభ్యులతో అతిపెద్ద రాజకీయ పార్టీగా రికార్డులో ఉంది. ఆ రికార్డును బీజేపీ బద్దలకొట్టింది. ఇప్పుడు దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ. జనసంఘ్ నుంచి బీజేపీగా రూపు మార్చుకోవటం ఆషామాషీగా జరగలేదు. బీజేపీ ఎదుగుదల వెనుక వాజ్పేయి, అద్వానీ చేసిన కఠోర శ్రమ, కృషి ఉన్నాయి. 2 సీట్లున్న బీజేపీని జాతీయ శక్తిగా మలచటంలో వాజ్పేయి, అద్వానీ కీలక పాత్ర పోషించారు. వారు వేసిన గట్టి పునాదులతోనే వరుసగా రెండోసారి కాషాయ పార్టీ అధికారంలోకొచ్చింది. దేశమంతా కాషాయ జెండా ఎగరాలన్నదే బీజేపీ లక్ష్యం. కార్యకర్తల్లో ఊపు తీసుకొచ్చిన అద్వానీ రథయాత్ర, లాలూ సర్కార్ అరెస్టుతో కదం తొక్కిన కార్యకర్తలు, సంకీర్ణ ప్రభుత్వాలను నడిపించడంలో వాజ్పేయి, అద్వానీ సక్సెస్, అమెరికా బెదిరింపులకు లొంగకుండా 98లో పోఖ్రాన్ పరీక్షలు, దేశం నలుదిక్కుల ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న బీజేపీ. అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా ఎగరాలన్న ఎజెండాతోని బీజేపీ పనిచేస్తూ వచ్చింది. జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు పార్టీ సిద్ధాంతాన్ని మార్చేందుకు, ఆర్ఎస్ఎస్ను ఒప్పించడానికి వాజ్పేయి ఎంతో కష్టపడ్డారు. జనసంఘ్ నుంచి జనతా పార్టీ, ఆ తర్వాత బీజేపీ ఏర్పాటు వరకు తొలిసారి ఓ మౌలిక మార్పునకు అంగీకారం కుదిరింది. ఫలితంగానే ఆర్ఎస్ఎస్తో సంబంధం లేకుండా ఎంసీ చాగ్లా, శాంతి భూషణ్, రామ్ జెఠ్మలానీ, సికిందర్ భగత్, సుష్మా స్వరాజ్, జశ్వంత్ సింగ్ లాంటి నేతలు బీజేపీలో భాగమయ్యారు. బీజేపీ అధికారానికి దారులు వేయడంలో అద్వానీ రథయాత్ర పోషించిన పాత్ర అంతా ఇంత కాదు. దేశవ్యాప్తంగా అద్వానీ చేపట్టిన రథయాత్ర కార్యకర్తల్లో ఊపు తీసుకొచ్చింది. ఇప్పుడున్న చాలా మంది బీజేపీ అగ్రనేతలు అద్వానీ రథయాత్రకు ఆయా ప్రాంతాల్లో ఆర్గనైజర్లుగా పనిచేసిన వాళ్లు. రామజన్మభూమి ఉద్యమానికి మద్దతుగా సాగించిన రథయాత్ర దేశ రాజకీయాల్లోనే కీలక ఘట్టంగా చెబుతారు. దేశవ్యాప్తంగా రథయాత్ర చేయాలనే అద్వానీ సంకల్పం నెరవేరకపోయినా ఆ రథయాత్ర సందేశం మాత్రం అన్ని రాష్ట్రాలకు బలంగా వెళ్లింది. బీహార్లో అద్వానీని లాలూ సర్కార్ అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు కదం తొక్కారు. అలా రథయాత్ర దేశవ్యాప్తంగా బీజేపీ క్యాడర్ నిర్మాణం, వారిలో ఉత్సాహం తీసుకురావడంలో గణనీయమైన పాత్ర పోషించింది. వాజ్పేయి, అద్వానీ ఇద్దరూ మొదట్నుంచి ఓ స్పష్టమైన అవగాహనతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లారు. వాజ్పేయి వికాస్ పురుష్గా పేరు తెచ్చుకుంటే అద్వానీ లోహ్ పురుష్గా పేరు సంపాదించుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడంలో కలసి కట్టుగా పనిచేశారు. పాలన వ్యవహారాలు వాజ్పేయి చూసుకుంటే, పార్టీ వ్యవహారాలు, మిత్రపక్షాలతో వ్యవహారాలు అద్వానీ చూసుకున్నారు. అప్పుడప్పుడు పొరపచ్చాలు వచ్చినా అవి పెద్దవి కాకుండా ఎప్పటికప్పుడు అవగాహనతో సర్దుకుపోయారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా 1998 మే నెలలో పోఖ్రాన్ 2 అణుపరీక్షలను నిర్వహించింది. అప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా, జపాన్, బ్రిటన్ సహా చాలా దేశాలు భారత్పై ఆంక్షలు విధించాయి. అన్ని విధాల సహాయ సహకారాలను నిలిపివేశాయి. భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా తయారు చేయాలన్న సంకల్పంతో ఉన్న వాజ్పేయి ప్రభుత్వం వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంది. వాస్తవానికి ఈ పరీక్షలను అంతకు ముందే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. అమెరికా బెదిరింపులకు ఆ పార్టీ తలొగ్గింది. వాజ్పేయి ప్రభుత్వం మాత్రం ముందస్తు వ్యూహాలు, కట్టుదిట్టమైన ప్రణాళికలతో మూడో కంటికి తెలియకుండా ఈ పరీక్షలను నిర్వహించడమే కాదు, ఆ తర్వాత ఎదురైన ఒత్తిళ్లను తట్టుకొని సత్తా చాటుకుంది. భారతీయులంతా సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.
దేశంలో కుల మత వర్గ భేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయాన్ని స్వేచ్ఛను అందించడం, అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యం. అన్ని విధాల దేశాన్ని అగ్రరాజ్యంగా అవతరించేలా చేయడం, మన ఘనమైన వారసత్వాన్ని నలుదిక్కులా చాటడం, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి బీజేపీ కార్యకర్త నాయకుడు పాటించే మంత్రం ఇదే. 1980 ఏప్రిల్ 6న ప్రారంభమైన బీజేపీ తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను చూసింది. తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వాజ్పేయి, అద్వానీ లాంటి మహామహులైన నాయకులంతా పరాజయం పాలయ్యారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ 2 సీట్లనే గెలుపొందింది. ఆ తర్వాత ఎన్నికల్లో 2-3 సీట్లను సాధించి క్రమంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత మరలా సీట్లు, ఓట్లు తగ్గి బలహీనంగా కనిపించినప్పటికీ గత 2 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాలను సొంతం చేసుకుంది. భారతదేశంలో నలుదిక్కుల బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. క్షేత్రస్థాయిలో ప్రత్యర్థులను తట్టుకొని నిలబడిన కోట్లాది మంది కార్యకర్తలు సాధిస్తున్న విజయమిది. కార్యకర్తలే బీజేపీకి పునాది, బలం. ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఒక కుటుంబంతో సంబంధం లేకుండా భారతదేశంలో ఇంత పెద్ద చారిత్రక విజయాలను నమోదు చేసిన ఏకైక పార్టీగా బీజేపీ ఎదగడానికి కారణం కార్యకర్తలే. ప్రస్తుతం మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ స్వయంగా కొన్ని చోట్ల మిత్రపక్షాల రూపంలో అధికారంలో ఉంది. ఇప్పటి వరకు అధికారం చేపట్టిన రాష్ట్రాల్లోనూ బీజేపీ మనగలగడానికి కారణం బలమైన కార్యకర్తలే. బీజేపీ సిద్ధాంతాలను జీర్ణించుకొని జెండాను భుజాన పెట్టుకున్నది కార్యకర్తలే. స్వాతంత్రానంతరం సమగ్ర మానవతావాదం పేరిట భారతీయతను ప్రతిబింబించే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ. అత్యంత దీనావస్థలో ఉన్న నిరుపేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వాన్ని, అంత్యోదయ పథకాలను ప్రారంభించారు. భారతీయ సంస్కృతి స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయిలో అన్ని విధాలుగా అగ్రరాజ్యంగా నిలపాలన్న లక్ష్యంతో దేశం ముందు, పార్టీ తరువాత అనే సంకల్పంతో పనిచేయాలని కార్యకర్తలకు బీజేపీ దిశానిర్దేశం చేస్తోంది. వాజ్పేయి, అద్వానీ హయాంలో బీజేపీ ఎదిగింది. నరేంద్ర మోడీ, అమిత్ షా హయాంలో ఆ ఎదుగుదల వేగం పుంజుకుంది. బీజేపీ వేగం చూసి ఇతర పార్టీలు భయపడే పరిస్థితి ఉంది. దేశంలో మెజార్టీ రాష్ట్రాలలో కాషాయ జెండా రెపరెపలాడుతోంది. గతంలో దూరంగా ఉన్న వర్గాలను దగ్గరకు తీసుకుని పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తోంది. ఒకప్పుడు బ్రాహ్మణుల పార్టీ ముద్ర, ప్రస్తుతం బీసీలు, నిమ్న కులాలకు చేరువైన కమలం, మైనార్టీలు ఆదరించిన పార్టీగా బీజేపీ. 20 రాష్ట్రాల్లో అధికారంలో బీజేపీ. దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగుతున్న కాషాయ పార్టీ. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో దూసుకెళ్తున్న కమలం. ఒకప్పుడు ఉత్తరాది పార్టీ, బ్రాహ్మణుల పార్టీగా ముద్రపడిన బీజేపీ క్రమంగా దాన్నుంచి బయటకు వచ్చింది. పాత వాసనలకు దూరంగా బీసీలు, నిమ్న కులాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగింది. దేశంలో ఉన్న అన్ని వర్గాలను దగ్గర చేసుకోవడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించింది. ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీలకు దేశంలోనే అత్యున్నత పదవులను కట్టబెట్టేందుకు వెనకాడలేదు. 2017లో రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ను ఎన్నుకున్న బీజేపీ 5 ఏళ్ల తర్వాత ఎస్టీ వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించింది. కేంద్ర మంత్రివర్గంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత కల్పించింది. హిందుత్వ ఎజెండాతో సాగే బీజేపీని మైనార్టీలు కూడా అక్కున చేర్చుకునేలా అభివృద్ధి నినాదంతో ఆకట్టుకుంది. ముస్లిం మహిళలకు ఉరిలా మారిన ట్రిపుల్ తలాక్ రద్దు చేసింది. బీజేపీ సంచలన నిర్ణయంతో ఎంతో మంది ముస్లింలు ఆ పార్టీకి ఫాలోయర్స్ గా మారిపోయారు. మత పార్టీగా, ఓ వర్గం పార్టీగా ఉన్న ముద్రలను చెరిపేసుకుని ఇప్పుడు అందరి పార్టీగా బీజేపీ అవతరించింది. ఏకంగా 20 రాష్ట్రాల్లో సొంతంగానో, మిత్రపక్షాలతోనో కలిసి సంకీర్ణంగానో అధికారంలో ఉంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. దేశంలో 1984లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం సంపూర్ణ ఆధిక్యం సాధించిన తర్వాత ఆ ఘనత సాధించిన తొలి పార్టీ బీజేపీయే. ఇందిరాగాంధీ తర్వాత దేశవ్యాప్తంగా అదే స్థాయిలో ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోడీ గుర్తింపు సంపాదించుకున్నారు. వెనక్కి తిరిగి చూసుకోలేని స్థాయిలో కాషాయ పార్టీకి మద్దతుదారులున్నారు. వీరిలో చాలా మంది పార్టీకి సైద్ధాంతిక మార్గదర్శక సంస్థగా నిలిచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ నుంచి వచ్చినవారే. ఐక్యతపై విపరీతమైన దృష్టి కేంద్రీకరించడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ల విజయానికి మూల కారణమనే విశ్లేషణలున్నాయి. బీజేపీ విస్తరణకు అనువుగా ఆర్ఎస్ఎస్ వేస్తున్న ప్రాథమిక పునాదుల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి రాష్ట్రంలో మొదట ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు మొదలై జోరందుకోవడం, ఆ తర్వాత బీజేపీ రంగప్రవేశం చేసి బలీయమైన శక్తిగా మారడం జరుగుతోంది. దీనికి త్రిపుర దగ్గర నుంచి బెంగాల్ వరకు చాలా ఉదాహరణలున్నాయి.
దేశంలో చాలా రాజకీయ పార్టీలున్నాయి, కానీ బీజేపీ మాదిరిగా సంస్థాగతంగా బలమైన పార్టీ లేదని ప్రత్యర్థులు కూడా ఒప్పుకొని తీరాల్సిందే. ఆ స్థాయిలో కార్యకర్తల బలం పెంచుకుంది కాషాయ పార్టీ. సిద్ధాంతాల పరంగా వాజ్పేయి, అద్వానీ తరానికి, మోడీ, అమిత్ షా తరానికి తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో హిందుత్వానికి కట్టుబడి ఉన్న బీజేపీ ఇప్పుడు అందరి పార్టీలా వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యం పెట్టుకున్న బీజేపీ అధికారం కోసం సామ, దాన, భేద దండోపాయాల్ని ప్రయోగిస్తోంది. పాత విధానాలను పట్టుకొని వేలాడకుండా ఎప్పటికప్పుడు వినూత్న వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఒకప్పుడు వింధ్యా పర్వతాలను దాటి బీజేపీని విస్తరించడం కలేనని భావించిన ప్రత్యర్థుల నోళ్లు మూతపడేలా ఇప్పుడు కాషాయ పార్టీ కథనోత్సాహంతో దూసుకెళ్తోంది. ఇతర రాజకీయ పార్టీలానే బీజేపీ కూడా కష్టాలను చవిచూసింది. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో పార్టీ అధికారంలో ఉన్నది కేవలం 12 ఏళ్లే. అధికారంలో ఏళ్లపాటు లేకపోవడంతో పార్టీ మద్దతుదారులకు ఎలాంటి సాయమూ అందలేదు. అయినప్పటికీ పార్టీ ఐక్యతతోనే ముందుకు వెళ్ళింది. భారత్లో రాజకీయ పార్టీలను ప్రజాదరణ కలిగిన నాయకులు, సిద్ధాంతాలు, కులాలు ముందుకు నడిపిస్తూ ఉంటాయి. అసమ్మతి, అంతర్గత కలహాలు సర్వసాధారణం. పైస్థాయి నాయకుల్లో విభేదాలతో పార్టీలు చీలుతూ ఉంటాయి. కాంగ్రెస్ నుంచి వేరుపడిన చాలా మంది నాయకులు ఇలానే ప్రాంతీయ పార్టీలను పెట్టారు. కానీ బీజేపీలో ఇప్పటి వరకు ఇలాంటివేమీ జరగలేదు. ఒకప్పుడు వాజ్పేయి, అద్వానీ, ఇప్పుడు మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆర్ఎస్ఎస్ మద్దతుతో పార్టీని ఐక్యతతో నడిపించగలుగుతున్నారు. ఏ రాష్ట్రంలో అయినా అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడతాయి. బీజేపీ మాత్రం దీర్ఘకాలిక వ్యూహంతో బరిలోకి దిగుతుంది. మిగతా పార్టీలు అప్పటికప్పుడు వచ్చే ఫలితాల గురించి ఆలోచిస్తే బీజేపీ క్రమక్రమంగా బలపడటానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆ కారణంగానే బీజేపీ అడుగు పెట్టడం కల అని అనుకున్న రాష్ట్రాల్లో కూడా బలీయమైన శక్తిగా మారి అధికార పీఠంపై జెండా పాతేస్తోంది. ప్రతి ఎన్నికలను ఓట్ల శాతం మెరుగుపడాలని బీజేపీ కార్యకర్తలను అధిష్టానం హితబోధ చేస్తుంది. గెలుపోటములతో సంబంధం లేకుండా చివరి వరకు పోరాడాలని నూరిపోస్తోంది. ప్రత్యర్థుల చరిత్ర, ప్రత్యర్థి నాయకుల పేరు, ప్రతిష్ట ఇవేవీ పట్టించుకోకుండా బూత్ స్థాయిలో ప్రతి ఓటర్ను కలిసి పార్టీ సిద్ధాంతాలు వివరిస్తోంది. వాజ్పేయి, అద్వానీ టైంలో మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ మోడీ, అమిత్ షా హయాంలో సింగిల్గానే అధికార పీఠాన్ని ఒడిసిపట్టింది. అంతటితో ఆగకుండా ఆసేతు హిమాచలంలో కాషాయ జెండా ఎగరాలనే ఉద్దేశంతో రాజకీయ అశ్వమేధయాగం చేస్తోంది.